హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకెందుకు లేట్, చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు చేసే విధానం ఏంటో మనం చూద్దాం. ముందుగా నేను కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలాగే నేను 2 గ్లాసుల బాస్మతి రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకొని అందులో బిర్యానీ సామాన్లు 6 పచ్చిమిరపకాయలు నిమ్మకాయ వేసుకుని మరగబెట్టించాను బాగానే. అండ్ నెక్స్ట్ ఒక గిన్నెలో కేజీ చికెన్ తీసుకుంది. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, పసుపు, కారం, బిర్యానీ మసాలా అండ్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకుండి కలుపుకున్నాను. బాగా ముక్కకి అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ అందులో కసూరి మేతి కూడా వేసుకున్నాను. ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ని ఇందులో వేసుకున్నాను. నెక్స్ట్ పుదీనా అండ్ కొత్తిమీర వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు నేను కర్డ్ తీసుకున్నాను, అంటే పెరుగు ఒక 3 స్పూన్ల వరకు తీసుకుని ఇందులో అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఒక నిమ్మకాయ తీసుకుండి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుండి మనం చికెన్ బాగా అప్లై చేసి దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకుని అందులో వాటర్ లేకుండా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను కాబట్టి మన వాటర్ అనేది యాడ్ చేయకూడదు. వాటర్ లేకుండా బాస్మతి రైస్ని వేసుకోవాలి అందులో. ఇది ఒక 70% కుక్ అవుతే చాలు. 70% కుక్ అయిన తర్వాత వాటర్ లేకుండా వడగట్టి ఒక పక్కన పెట్టుకోవాలి రైస్ అంతాని. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకుంది హై ఫ్లేమ్లో పెట్టి 70% కుక్ చేసిన బాస్మతి రైస్ని మనం చికెన్ పైన అప్లై చేసుకోవాలి. మనం ఒకసారి రైస్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవడానికి అవ్వదు. అందుకనే మనం రైస్ ఉడుకుతున్నప్పుడే సాల్ట్ మనకి ఎంత కావాలో టేస్ట్ తగ్గగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ సగం వేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోండి చుట్టూరునే. నెక్స్ట్ కొత్తిమీర అండ్ అలాగే పుదీనా ఇవన్నీ వేసుకోండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ రైస్ యాడ్ చేసుకోండి. అందులో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాను. నెక్స్ట్ జీడిపప్పు, అది నార్మల్గా వేసుకున్న పర్లేదు జీడిపప్పు, లేదంటే మనం నెయ్యిలో వేయించి వేసుకున్నా పర్వాలేదు. జీడిపప్పు వేసుకున్న తర్వాత మనం బిర్యానీ టేస్ట్ కోసం నెయ్యిని అప్లై చేసుకున్నాను. ఇవన్నీ వేసుకుండి మనం మూత పెట్టుకోవాలి. దీని మీదకి అసలు ఆవిరి వెళ్ళకుండా బరువైనది ఏదైనా పెట్టుకోండి. చుట్టూరా నేను గోధుమ పిండి ముద్దను పెట్టుకున్నాను ఆవిరి ఎటు పోకుండానే. ఇది మనం 20 మినిట్స్ హై స్లిమ్లో అండ్ 15 మినిట్స్ లో స్లిమ్లో పెట్టిన తర్వాత మూతని నేను ఓపెన్ చేశాను.
చూడండి ఎంతో టేస్టీ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది మా కోసం మా హస్బెండ్ మా యానివర్సరీకి చేశారు, ఫస్ట్ టైం చేశారు. మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఇలాంటివి ఏదైనా స్పెషల్ ట్రై చేసి వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.